లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి చిన్ననాటి అద్భుతాల గురించి మీరు విన్నారా? యేసుక్రీస్తు వారు బాల్యంలో అద్భుతాలు చేశారా? ఎలాంటి అద్భుతాలు చేశారు? అవన్నీ చూసే ముందు ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేసిన అద్భుతం పురావస్తు వాళ్ళు కనుగొన్నారు. అది పురావస్తు వారికి లభించిన యేసు అద్భుతాల్లో మొదటిదిగా వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది జర్మన్ హంబర్గ్ లైబ్రరీలో ఉంది. ఈ పాపిరస్ని అక్కడ భద్రపరిచి ఉంచారు. 2000 సంవత్సరాల పూర్వం నాటి పురాతన పాపిరస్ అది. ఈజిప్షియన్ వ్రాతప్రతి ఉంది దానిలో. అందులో యేసు రెండవ అద్భుతంగా వ్రాయబడినటువంటి ఒక స్టోరీ ఉంది. మట్టితో చేసిన పిచ్చుకలను ఎగిరేలా చేశాడు, జీవమిచ్చాడు, ఎగిరేలా చేశాడు అని ఒక స్టోరీ ఉంది. పిచ్చుకల జీవక్రియ అని పిలుస్తున్నారు. ఈ పాపిరస్ని చూసినప్పుడు యేసు అనే పేరు కూడా దానిలో ప్రస్తావించబడింది. 5 సంవత్సరాల మెస్సయ్య మట్టి బొమ్మలను పిచ్చుకలుగా మార్చడం గురించి ఇది పేర్కొంటుంది. ఇదే విషయాన్ని చారిత్రక గ్రంథాల్లో 2వ శతాబ్దానికి చెందిన ఇన్ఫాన్సీ గాస్పల్ ఆఫ్ థామస్ అనేటువంటి గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకం యేసుక్రీస్తు బాల్యం గురించి, అతని అద్భుతాల గురించి వివరించబడిన ప్రాచీన గ్రంథం. అందులో ఉన్నట్టే 2000 సంవత్సరాల పూర్వపు నాటి ఈ పాపిరస్ అనేది దొరికింది. ఇది ఈజిప్ట్ వ్రాతప్రతిలో రాసి ఉంది. పిల్లవాడు వ్రాసినట్టు అంచనా వేస్తున్నారు. 4 అంగుళాలు 13 లైన్స్ ఉన్నాయి దీంట్లో. పురాతన యెరూషలేములో శిథిలాల వెనక పరిశోధన త్రవ్వకాల్లో బయటపడింది ఈ పాపిరస్ అనేది. దీన్ని డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా ఆ సారాంశం మొత్తాన్ని కనుగొని పరిశోధనా రంగానికి ముఖ్యమైన డిస్కవరీ అని చెబుతున్నారు. అందులో ఉన్నది ఇన్ఫాన్సీ గాస్పల్ ఆఫ్ థామస్లో కూడా ఉంది. అక్షరాలు, పదప్రయోగాలన్నీ చిన్నపిల్లలు రాసినట్టున్నాయని ఆ డిస్కవరీ వారు చెబుతున్నారు. అయితే ఆ స్టోరీ ఏంటి అంటే, యేసు వారు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మట్టితో ఆడుతుండగా మెత్తటి మట్టిని తీసుకుని 12 పిచ్చుకలు అచ్చువేసినట్లు చేశాడు. అది తెలిసిన యేసేపు వచ్చి మందలించి, విశ్రాంతి దినం పవిత్రమైన రోజు, ఆ రోజు ఎందుకు ఇలా మట్టితో ఇలా చేస్తున్నావో అని అడిగాడు. అందుకు ఆ బాలుడు పక్షులను ఎగరమని ఆదేశిస్తాడు. వాటికి జీవం కలిగి ఎగిరాయట. వారందరూ ఆశ్చర్యపోతారు. ఆర్కియాలజికల్ డిస్కవరీలో కనుగొన్న పాపిరస్లో ఉన్న స్టోరీ ఇది. ఈ పాపిరస్ నేటికి కూడా మ్యూజియంలో ఉంది. ఇలాంటిది డిస్కవరీ చేయడం ద్వారా ఆయన చిన్నప్పటి మిరకిల్స్ వెలుగులోనికి వచ్చాయి. ఇది కాకుండా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బైబిల్లో లేని అంశాలను కొన్ని చారిత్రక అధ్యయనాలు, కొన్ని గ్రంథాలు కూడా వివరించాయి. 2nd సెంచరీకి చెందినటువంటి ఇన్ఫాన్సీ గాస్పల్ ఆఫ్ థామస్ అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అది 2nd సెంచరీకి చెందినటువంటిది. అలాగే 6th సెంచరీకి చెందినటువంటి సూడో మాథ్యూ అనేటువంటి లాటిన్ వెర్షన్ కూడా ఉంది. అది కాకుండా అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పల్ అని కూడా ఉంది. అది కాకుండా ఐరిస్ వెర్సిఫైడ్ నేరేటివ్ అనేటువంటి గ్రంథం కూడా ఉంది. సో ఈ గ్రంథాలన్నీ కూడా సేమ్ ఒకలాంటి విషయాలను చెప్పాయి. యేసుక్రీస్తు బాల్యంలో జరిగినటువంటి అద్భుతాలన్నిటినీ కూడా ఈ గ్రంథాలు లిఖించాయి. ఒక్కొక్కటి కూడా చాలా ముఖ్యమైనవిగా వీరు భావిస్తారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కూడా చూద్దాం. ముందుగా మొదటిది జీసస్ అండ్ బర్డ్స్. ఈ చరిత్ర ప్రతులలో దొరికినటువంటి కథనే ఇప్పుడు పూర్తిగా మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు నీటిని సేకరించి బురద చేసి బంకమట్టితో పక్షులను చేశాడు. 12 పక్షులను చేశాడు. అది కూడా సబ్బాతు రోజు. ఆ మట్టి బొమ్మలను కిచకిచమని ఎగిరే పక్షులలాగా మార్చేశాడట. ఈ సందర్భంలోనే అన్నాస్ అనే వ్యక్తి యొక్క కుమారుడు, ఆ బాలుడు నీటిని, బంకమన్నును చెడిపేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు యేసుకు కోపం వస్తుంది. నీళ్లు చెడుపుతున్నావు, నువ్వు డ్రై అయిపోతావు అనగానే ఎండిన చెట్టులా మారిపోయాడు. తప్పిపోయాడనుకుని వెతుకుతున్నటువంటి తల్లిదండ్రులు యేసేపు వద్దకు తీసుకువెళ్ళి వస్తే యేసు మళ్ళీ ఆ బాలుణ్ణి లేవమని చెప్పి స్వస్థపరిచి వారికి అప్పచెప్పుతాడట. ఇది ఇన్ఫాన్సీ గాస్పల్ ఆఫ్ థామస్లోది. ఇదే స్టోరీ సబ్బాతు రోజు ఎలాంటి పనులు చేస్తున్నాడు అని యోసేపుకు ఫిర్యాదు చేస్తారు కొంతమంది. యోసేపు సబ్బాతును అపవిత్రం చేస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగానే ఆ బొమ్మలను ఎగరండి అని అడుగుతాడు. ఎగరమని చెప్పగానే బొమ్మలకి ప్రాణం వస్తుంది. అవి ఎగిరిపోగానే యోసేపు ఆశ్చర్యపోతాడట. ఇది కూడా ఇన్ఫాన్సీ గాస్పల్ ఆఫ్ థామస్లో ఉంటుంది. ఇదే స్టోరీ సూడో మాథ్యూలో కూడా ఉంటుంది. 7 సంవత్సరాల ప్రాయంలోనే యేసు మట్టితో రకరకాల బొమ్మలు చేసేవాడు. అలా చేసి వాటిని నడవమని చెప్తే కొన్నిటిని ఎగరమని చెప్పాడు, కొన్నిటిని నడవమని చెప్పాడు. చెప్పగానే నడిచి ఆ జంతువులన్నీ వెళ్ళిపోయాట, కొన్ని ఎగిరిపోయాయట. ఇది చూసి అతడు మాంత్రికుడు, అతడితో ఆడుకోవద్దు అని ఇతర పిల్లలను వారి తల్లిదండ్రులు బుద్ధి చెప్పేవారట. అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాగే ఇంకొక స్టోరీ కూడా చూద్దాం. జీసస్ అండ్ బాయ్ డెత్. యేసు బాలుడుగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కొందరు అబ్బాయిలు వచ్చి దాడి చేశారు, బాగా కొట్టారు యేసుని. ఒక బాలుడు ఎక్కువగా ఏడిపించి బాగా కొట్టాడు. నన్ను ఇలా కింద పడేసి కొట్టినట్లే నువ్వు పడిపోతావు, మళ్ళీ లేవవు అంటాడు యేసు.
ఆ విధంగా ఆ బాలుడు మళ్ళీ లేవలేదు. పొరుగువారందరూ కూడా వచ్చి మీ బాలుడితో ఆడకూడదని, మీరు మాతో కలిసి ఉండలేరు అని, అలాంటి బిడ్డ ఉన్నారు కాబట్టి ఆ బాబు నోటు నుంచి వచ్చే ప్రతి మాట కూడా జరుగుతుంది అని తల్లికి కంప్లైంట్ చేశారు. యోసేపు దగ్గరకు కూడా పోయి మీ బాలుడు అన్న ప్రతి మాట నెరవేరిపోతుంది, ఆ మాటలు ఎక్కువగా మాట్లాడించొద్దు, అలాంటి మాటలు ఆశీర్వాదాల కోసం మాత్రమే వాడాలి అని చెప్పండి, శపించకూడదని నేర్పించమని యోసేపుతో చెబుతారు. కనీసం అతనికి శపించకూడదని నేర్పించమని కూడా వాదించారు. ఆ గంటలోపే ఆ చనిపోయిన బాలుడిని చెవి పట్టుకుని పైకి లేపుతాడు బాలుడైన యేసు. అప్పుడు ప్రాణం వచ్చి ఆ బాలుడితో సహా యేసుతో కలిసి ఆడుకుంటాడు. ఇక మూడవది జీసస్ అండ్ ద ఆల్ఫాబెట్, యేసుక్రీస్తు వారి గురువుల గురించి ప్రస్తావన. ఇది యేసు జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది. జకాయియాస్ అనేటువంటి ఒక గురువు ఉంటాడు ఆ స్కూల్ దగ్గర. యోసేపు ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు. ఈ పిల్లవానికి అక్షరాలు నేర్పించమని ఆ జకాయియాస్తో చెబుతూ ఉంటే యేసు అది విని నవ్వుతాడు. మీకన్నా ఎక్కువ విషయాలు నాకు తెలుసు, నేను యుగయుగములకు ముందున్నాను, నన్ను ఇప్పుడు మీరేమి నమ్మలేరు, నా సిలువను చూసినప్పుడు నిజమని మీరే నమ్ముతారు అని చెబుతాడు. ఈ జక్కయ్యాస న్యాయ వైద్యుడు. ఆయన అంటాడు, నా యజమానినే కనుగొన్నాను, విద్యార్థిని కాదు, ఈయన నాకు యజమాని అంటాడు. మరొకసారి ఆ యోసేపు మరలా జక్కయ్యాస్ దగ్గరకు తీసుకొస్తాడు. యేసు చెప్పిన మాటలు, ఆ మాటల్లోని పరమార్థాలు, ఆ మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా అందరికన్నా ఎక్కువ నేర్చుకున్న అబ్బాయిని నా దగ్గరకు తీసుకువచ్చారు అంటాడు. మరియతో కూడా ఈ కుమారునికి ఉపదేశించాల్సిన అవసరం లేదు అంటాడు. యోసేపు యేసును మరో గురువు దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇది రెండవసారి రెండవ గురువు దగ్గరికి. అతను ముందు గ్రీకు, హిబ్రూ భాషలో బోధిస్తాను, వాటిని నేర్పిస్తాను అంటాడు. అయితే అవి ఆల్రెడీ యేసుకు ఆపాటికే వచ్చు, గ్రీకు, హిబ్రూ అనేవి. నాకు ఆల్ఫా గురించి వివరించు, నేను నీకు బేటా గురించి, దాని శక్తి గురించి వివరిస్తాను అంటాడు. ఎదురు మాట్లాడుతున్నాడని ఆ టీచర్కి కోపం వచ్చి యేసు తలపై కొడతాడు. వెంటనే స్పృహ కోల్పోయి ఆ వ్యక్తి ముఖం మీదే పడిపోతాడు. యోసేపు భయపడి ఆ బాలుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళకు, యేసుకు కీడు చేసే వారందరూ చనిపోతున్నారు అని బాలుణ్ణి బయటకు వెళ్ళనివ్వద్దు అని తల్లికి చెబుతాడు. మరోసారి యోసేపు మరల యేసును పాఠశాలకు పంపించమని అనేకులు చెప్పడాన్ని బట్టి, వారిని బట్టి మళ్ళీ స్కూల్కి తీసుకొస్తాడు. ఆ టీచర్ గొప్ప స్వరంతో బోధించడం మొదలుపెట్టాడు, గట్టిగా బిగ్గరగా. మొదట బీటా అంటే ఏంటో చెప్పు, ఆల్ఫా అంటే ఏంటో నేను చెబుతానంటాడు. మరలా టీచర్కి కోపం వచ్చి యేసును కొట్టగానే కొట్టిన వెంటనే ఈసారి పడిపోవడం కాదు, చనిపోతాడు కూడా. యోసేపు బాధపడతాడు. యోసేపు ఇలా యేసుకు కీడు చేసిన వారందరూ చనిపోతున్నారు అనగానే అప్పుడు మరియ చెబుతుంది, ఈ బాలుణ్ణి పంపిన ఆ దేవుడే ఏమీ అనర్థాలు కలగకుండా కాపాడుతున్నాడు, అలాంటి విషయాలే ఇవన్నీ అని చెబుతుంది. అయితే కొన్ని రోజులకి మూడవ గురువు దగ్గరకు తీసుకువెళ్లారు. వీరిద్దరూ అవగానే మూడవ గురువు దగ్గరికి, ఒక పెద్ద గురువు దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ యేసు నోరు తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. అందరూ కూడా అలాంటి మాటలు విని ఆశ్చర్యపోతారు. ఆ విషయం యోసేపుకు తెలియచేస్తారు. అది విన్న యోసేపు భయపడి ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తాడు. అప్పుడు ఆ యోసేపుతో గురువు ఏమంటాడంటే, నేను ఈ పిల్లవాడిని శిష్యుడు అనుకున్నాను, కానీ ఈ పిల్లవాడు దయ్యతో జ్ఞానంతో బాగా నిండి ఉన్నాడు, అతనే నా గురువు, ఆయనకి నేను శిష్యుణ్ణి అంటాడు. యోసేపుతో నువ్వు నాకు బాలుణ్ణి కాదు, నాకు గురువునిచ్చావు అంటాడు. బాలుని పాదాలపై పడి ఆ గురువు ఆరాధిస్తాడు. అలాంటి సందర్భాన్ని చూస్తాం మనం. ఇక ఇంకొక సందర్భం జీసస్ అండ్ జీనో. ఒకసారి యేసువారు జీనో అనేటువంటి స్నేహితుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటి పై అంతస్తులో ఆడుకుంటారు పిల్లలందరూ. అక్కడ ఆడుతున్నప్పుడు అక్కడి నుంచి జీనో అనే పిల్లవాడు పడిపోయి చనిపోతాడు. తల్లిదండ్రులు, పొరుగు వారందరూ కూడా వచ్చి బాధపడతారు. యేసు మీదకు నెడతారు, యేసు వల్లే జరిగింది అంటారు, చాలా నిందిస్తారు. యేసు మీదకు నెడతారు, తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తారు. అప్పుడు గొడవగా ఉన్నప్పుడు యేసు చనిపోయిన ఆ బాలుడి దగ్గరకు వస్తాడు. జీనోతో చెబుతాడు, లేచి చెప్పు, నేను నిన్ను పడగొట్టానా అంటే ఆ బాలుడు వెంటనే బ్రతికి లేచి, లేదు ప్రభువా, నన్ను పడగట్టలేదు, నన్ను లేపావు అంటాడు. తల్లిదండ్రులు ఆ విషయమంతా చూసి ఆ బాలుడి తల్లిదండ్రులతో సహా అందరూ కూడా ఆయన్ని మహిమపరుస్తారు. ఇప్పటి వరకు పిల్లలతో జరిగిన సంభవాలు కానీ, సందర్భాలు కానీ, ఈ సంభాషణలన్నీ కూడా చూస్తాం. కానీ ఇప్పుడు జీసస్ మిరకిల్స్ ఏంటి, ఆ మిరకిల్ పవర్స్ ఏంటో చూద్దాం. బాలుడైన యేసు చేసిన స్వస్థత శక్తులేంటో కూడా మనం చూద్దాం. ఈ ఎపోక్రిపల్ బుక్ చాలా వరకు కూడా యేసు స్వస్థత శక్తుల గురించి లిఖించాయి, వాటి ద్వారా లభించాయి. ఒక మనిషి కార్పెంటర్ పనిచేస్తూ ఒక గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చెక్కతో గోడ చేయడానికి కర్రలు సిద్ధం చేసి ఆ కర్రలు చీల్చుతున్నాడు. ఆ చీల్చేటువంటి గొడ్డలి జారి క్రింద పడిపోయి కాలు మీద పడింది. ఆ కాలు చీలిపోతుంది.
యేసు ఏం చేశాడు? గాయపడిన కాలిని చేతిలోకి తీసుకుని చూడగానే యేసు చేతి యొక్క స్పర్శకి ఆ గాయం అనేది నయమైపోతుంది. అది చూసి జనసమూహం అంతా కూడా పిల్లాడి దగ్గరకు వచ్చి ఆ పిల్లాడిని ఆరాధిస్తారు. ఇంకొక సందర్భం, ఇంకొక మిరకిల్ ఏంటి అంటే, కర్రలు సేకరిస్తారు యోసేపు, అతని కొడుకైన యాకోబు. యాకోబు చిన్నవాడు యోసేపుతో కలిసి కర్రలు సేకరించడానికి వెళ్తారు. ఈ యాకోబుకి పాము కాటు వేస్తుంది. చేతిన పాము కాటు వేస్తే యేసు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి పడిపోతాడు. యేసుకు ఆ విషయం తెలిసి ఆ పాము కాటు వేసినటువంటి ప్లేస్ దగ్గర ఆ చేతిలో ఈయన నోటి ద్వారా ఊపిరి గాలి ఊదుతాడు. యాకోబు వెంటనే స్వస్థత పొందుతాడు. ఆ పాము స్వస్థత పొందగానే పగిలిపోతుంది, పగిలి చనిపోతుంది. ఇక ఇంకొక సందర్భం చూద్దాం. ఒక పిల్లవాడు చనిపోతాడు. చనిపోయిన పిల్లవాని యొద్దకు యేసు పరిగెత్తుకుని పోతాడు. పరిగెత్తుకుని వెళ్ళి అతని ఛాతి రొమ్మిన తాకి చెయ్యి వేసి బ్రతకమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి నవ్వుతాడు. అది చూసిన జనమంతా కూడా యేసులో దైవత్వాన్ని, దేవదూతల తత్వాన్ని కూడా చూశారు అని చెప్పి లిఖించారు. ఇక ఇంకొక సందర్భం, మానసిక స్థితిలో ఉన్నటువంటి మానసిక రోగి ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధపడతాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి పిచ్చివాడిగా ప్రవర్తించే వ్యక్తి నదిలో దూకి చనిపోవాలనుకుంటున్నప్పుడు యేసు అది గమనించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కాపాడి అతని మానసిక బుద్ధిని కూడా నయం చేసి బ్రతికిస్తాడు. ఇంకొక సందర్భం ఏంటంటే, హౌస్ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశం దగ్గర ఒక ప్రమాదం జరిగింది. ఒక పనివాడు అక్కడికక్కడే చనిపోతాడు. అందరిలోనూ ఆ భయం అనేది ఉండిపోతుంది, పని కూడా ఆగిపోతుంది. యేసు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ వ్యక్తి చేయి పట్టుకుని లేచి పని చేయమని చెబుతాడు. లేచి పని చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన వెంటనే లేచి ఆయన్ని ఆరాధిస్తాడు. ప్రజలు కూడా ఆయన స్వరం నుంచి వచ్చిన జీవమని కొనియాడతారు. ఇంకొక సందర్భం, ఒక బాలుడు పిట్టల గూడు నుంచి గుడ్లు తీసుకుంటుండగా విషసర్పం అక్కడే ఉంది. అది ఆ బాలుడి మీద కాటు వేసింది. యేసు రాజులా కూర్చున్నాడు ఒక చోట. అక్కడికి తీసుకువెళ్తారు ఈ బిడ్డని. యేసు ఏమి చెప్తాడో చూడాలని నుంచున్నారు చాలామంది. యేసు వీరందరినీ చూసి వీరిలో కొందరు పనివాళ్ళని వెళ్ళి కాటు వేసిన సర్పాన్ని చంపమని చెబుతాడు. వారు వెళ్ళి ఆ పామును చంపి తీసుకువస్తారు యేసు దగ్గరికి. యేసు వెళ్ళి ఆ విషాన్ని పీల్చుకోమని పాముకు ఆజ్ఞాపించగానే పాము ఆ విషాన్ని పీల్చుకుంటుంది. విషం పీల్చుకున్న తర్వాత పాముని గట్టిగా తిడతాడు యేసు. పాము వెంటనే చనిపోతుంది. బాలుడు స్వస్థపరచబడతాడు, స్వస్థత పొందాడు. అలాగే ఆ బాలుడు యేసు శిష్యునిగా ఉండడానికి అంగీకరించాడు. యేసువారు అంగీకరిస్తారు. అతనే కానానీయుడైన సీమోను అని పిలువబడతాడు. కానానీయుడైన సీమోను గురించి చిన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు నామంలో యోసేపు స్వస్థపరిచిన సందర్భం కూడా ఉంది. తండ్రి అయిన యోసేపు కూడా యేసునామంలో స్వస్థపరుస్తాడు. యేసు యోసేపు అని వేరే వ్యక్తి జబ్బు చేసి చనిపోయాడు. అతను ఒక ధనవంతుడు. ఆయన పేరు కూడా యోసేపే. అయినా బలహీనతతో ఎండిపోయి చనిపోతాడు. తండ్రి యోసేపుని పిలిచాడు. తలపై ఉన్న కర్చీఫ్ని తీసుకొని చనిపోయిన వ్యక్తి ముఖం మీద వేసి యేసుక్రీస్తు నిన్ను రక్షించును అని చెప్పి రమ్మంటాడు. అలా చెప్పి రమ్మనగానే తండ్రి యోసేపు ఆ విధంగానే చేస్తాడు. తన తలపై ఉన్న కర్చీపును తీసి ఆయన ఛాతి మీద వేసి యేసు నిన్ను రక్షించును అని చెబుతాడు. అలా చేస్తే ధనవంతుడి జీవితం పునరుద్ధరించబడి మళ్ళీ బ్రతుకుతాడు. సో ఇలాంటి స్వస్థతలు కాకుండా ఇంకా కొన్ని ప్రకృతిపై కూడా దేవుడు ఆధిపత్యాన్ని, ఆ యేసు ఆధిపత్యాన్ని చూస్తాం. ప్రకృతి నియమాలు, ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన పనులు చేశాడు. తన వస్త్రంతో నీళ్లు మోసుకెళ్లేవాడు, అద్భుతమైన పంటను పండించేవాడు, క్రూర జంతువులను మచ్చిక చేసుకునేవాడు. ఇవన్నీ అతని దైవిక మూలాన్ని, దైవిక ఉనికిని తెలియజేశాయి. ఒకసారి యేసు తల్లి ఇంటి కోసం నీటిని ఏర్పాటు చేయడం కోసం నీరు తోడుకునేందుకు ఒక కాడ ఇస్తుంది యేసుకు. ఆ కాడ విరిగిపోతుంది. యేసు తన వస్త్రాన్ని విప్పి ఆ వస్త్రంతోనే నీటిని నింపి తల్లికిస్తాడు. 6 సంవత్సరాల వయసులో జరిగినటువంటి సందర్భం ఇది. మరియ ఈ అద్భుతాన్ని చూసి ఎవరికీ చెప్పకుండా దాస్తుంది, కంగారు పడుతుంది. ఇక వడ్రంగిగా ఉన్నప్పుడు యోసేపుకు సహాయం చేస్తాడు యేసు. వడ్రంగిగా అతను పని చేసుకుంటున్నాడు. అతను 6 మూరల మంచం చెయ్యాలి. 6 మూరల మంచం. యోసేపు ఎంతవరకు కూడా నాగలి, కాడి, ఎద్దులకు చేసే వస్తువులు, ఇంటి సామాగ్రి ఇలాంటివి చేశాడు కానీ మంచం చేయలేదు. అలా కొలతలు తేడా వచ్చేసరికి కర్ర కూడా సరిపోలేదు. అయితే యేసు ఒక చిన్న ముక్కను పట్టుకొని సాగదీసి వాటికి కొలతలు సమానంగా చేస్తాడు. అది వింతగా ఆశ్చర్యంగా చూశాడు యోసేపు. అంతేకాదు యోసేపు రాజు కోసం ఒక సింహాసనాన్ని నిర్మిస్తాడు. దీనికి 2 సంవత్సరాలు పడుతుంది ఆ సింహాసనం నిర్మించడానికి. కానీ కొలతలు సరిగా ఉండవు, స్థలమేమో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు యోసేపు ఉన్నప్పుడు యేసు ఆ సింహాసనం ఖచ్చితమైన కొలతలతో నిర్దేశించబడిన స్థలములో సరిపోయేలాగా దాన్ని మార్చాడు.
ఆ సింహాసనాన్ని చేతులతో మార్చేశాడు. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే పొలములో జరిగినటువంటి విచిత్రం ఇది. తండ్రి అని యోసేపు, యేసు ఇద్దరు కూడా పొలానికి వెళ్ళారు, గోధుమ పంట వేయడానికి వెళ్ళారు. అయితే ఇన్ఫాన్సీ గాస్పెల్ ఆఫ్ థామస్లో మొక్కజొన్న పంట అని ఉంది, సూడో మాథ్యూలో గోధుమలు అని ఉంది. అలాంటి పంట వేయడానికి వారు వెళ్తారు. ఆ విత్తనాలు విత్తాడు. ఆ తర్వాత ఇవి పెరుగుతాయి, చాలా పెద్దగా పెరుగుతాయి అన్నాడు. అలా ఆ పొలములో యేసు మాటల ప్రకారం 100 బుట్టలు పండించాడు. పొడుగుగా పెరిగాయి, బాగా పెరిగాయి. కొంచెం పొలం మాత్రమే ఉంది. ఆ కొంచెం స్థలంలోనే చాలా పండించి గ్రామంలో తెలిసిన వారందరికీ పంచేలా చేశాడు. ఆ బుట్టలు, ఆ గోధుమలు, ఆ మొక్కజొన్నలన్నీ కూడా పేదలందరికీ పంపించాడు, పేదలందరికీ పంచాడు. తన ఇరుగు పొరుగు తెలిసిన వారందరికీ కూడా ధాన్యాన్ని పంపించాడు. ఇక మరొక అద్భుతమైన విషయం ఏంటంటే జీసస్ అండ్ లయన్. యేసుక్రీస్తు వారు సింహాల బోనులో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి. యెరికో సమీపంలో యోర్దాను ఒడ్డున సింహాలు, సింహపు పిల్లలు ఉండేటువంటి ఒక గుహ ఉంది. అక్కడ ప్రమాదం అని చెప్పి ఎవరూ వెళ్ళరు. యేసు గుహ లోపలికి కూడా వెళ్ళిపోతాడు ఒకసారి. సింహాలు అతనితో ఆడుకుంటాయి, ఆరాధిస్తాయి. జనసమూహం అంతా కూడి యేసు చనిపోయాడు, యేసుని సింహాలు తినేశాయి అనుకుంటారు. యేసు చేష్టలకి ఇదే ముగింపు అనుకుంటారు. యేసు గుహ నుంచి బయటకు వస్తాడు. అతనితో పాటు సింహాలు కూడా అతనికి వెంట వస్తాయి. మృగాలు కూడా తమ ప్రభువును గుర్తించి మహిమపరచడాన్ని చూసి మీకంటే శ్రేష్టమైనవి అని వారికి చాలా విషయాలు అక్కడ బోధిస్తాడు యేసు. అలాగే పిల్లలు ఆడుకునే ఇంకొక సందర్భం కూడా ఉంది. పిల్లలు ఆడుకుంటుంటే యేసు నుంచి దాక్కున్న ఒక అబ్బాయి దాక్కున్న ఇంటి నుంచి బయటకు రమ్మని ఎంత పిలిచినా చాలాసేపు బయటకు రాలేదు. యేసు ఆ పిల్లలను మేకలుగా మార్చేస్తాడు. అది చూసిన మహిళలందరూ కూడా కంగారు పడతారు, వచ్చి బ్రతుమాలుకుంటారు. యేసు రా అబ్బాయిలు మనం వెళ్ళి ఆడుకుందాం అని పిలవగానే పిల్లలుగా మారిపోయి సంతోషంగా యేసుతో ఆడుకుంటారు. అయితే ఇన్ని చేస్తున్న యేసు ఇంకొక సందర్భం ఏంటంటే ఇంట్లో ఎలా ఉంటాడు, ఇంటి పరిస్థితి ఏంటి, యేసు ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? ఇది సూడో మాథ్యూస్లో మాత్రమే ప్రస్తావించబడింది. యేసుకు కుటుంబంలో అత్యంత గౌరవం ఇచ్చేవారు. యోసేపు, మరియా, ఆమె సోదరి మరియా, క్లియోఫస్, అన్నా కుమార్తెలు, జేమ్సు, జోసెఫు, యోదా, సిమియోను, యోసేపు కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. వీరంతా యేసు బంధువులే. వీరందరినీ యేసు ఆశీర్వదించాడు. యేసు వారికి ప్రధాన ప్రిఫరెన్స్ చూస్తారు, ప్రధాన ప్రిఫరెన్స్గానే యేసుని చూస్తారు. అతనికి భయపడతారట. వారికి కళ్ళ ముందు దీపంలా ఉంటాడు, వారందరికీ వెలుగుగా ఉంటాడు, అందరికీ మంచి చెడు చెప్తాడు. యేసు నిద్రపోయేటప్పుడు కూడా దేవుని ప్రకాశవంతమంతా కనిపిస్తుంది, దేవుని ప్రకాశం అతని మీద ఉంటుందట. ఇక లాస్ట్గా ఒక్క విషయం ఉంటుంది. బైబిల్లో రికార్డ్ చేసిన విషయం కూడా సేమ్ అలానే ఉంటుంది. ఆ గ్రంథాల్లో కూడా ఇంకా డీటెయిల్గా ఉంటుంది. యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయంలో పస్కా ఆచరణకు వస్తాడు ఫ్యామిలీతో పాటు. ఆ సందర్భంలో మరియతో శాస్త్రులు, పరిచర్యులు, యాజకులు స్త్రీలలో నువ్వు ధన్యురాలివి, దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదించాడు అని చెప్తారట. ఇంతటి మహిమని, ఇంత గొప్పదనాన్ని, ఇంతటి జ్ఞానాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు వినలేదు అంటారు. ఎన్ని చేసినా తల్లిదండ్రులకు మాత్రం లోబడేవాడు యేసు. యేసు మాట్లాడినప్పుడు ఖగోళ శాస్త్రవేత్త అన్నాడు, ఖగోళ శాస్త్రం అధ్యయనం ఎప్పుడైనా చేశావా అని అడిగితే ఖగోళ సంఖ్యలు, పరలోక వస్తువులు, వాటి స్వభావాలు, కార్యకలాపాలు, వాటి వ్యతిరేకతలు, వాటి కోణాలు, త్రిభుజాకారాలు, చతురస్రాలు ఇలాంటివన్నీ కూడా చెప్పారట. యేసు మీరు మెడిసిన్ ఏమైనా చదివారా అని అడిగినప్పుడు భౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్, హైపర్ ఫిజిక్స్, హైపోఫిజిక్స్, అదేవిధంగా పవర్స్ గురించి, శక్తుల గురించి, శరీర రహస్యాల గురించి, మనస్తత్వ శాస్త్రం గురించి, ఆత్మకార్యాల గురించి బోధిస్తాడు. అలా ఏది అడిగినా ఎవరికీ తెలియని లోతైన విషయాలు బోధించాడు. వారితో కొన్ని చర్చించాడు కూడా. శాస్త్రులు, పరిచర్యలు ఈయన ఈమె కుమారుడా అని ఆశ్చర్యపోతారు. ఓ మేరీ, ఇలాంటి బిడ్డను కన్నందుకు నువ్వు ధన్యురాలివి అంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇలాంటివి యేసు బాల్యంలో జరిగిన సందర్భాలన్నిటినీ కూడా లిఖించారు ఇలాంటి గ్రంథాల్లో. ఇవి కాకుండానే క్యాథలిక్ గ్రంథాల్లో కూడా ఇంకా చాలామంది చాలా రకాలుగా యేసుక్రీస్తు యొక్క మిరకిల్స్ గురించి ప్రస్తావించారు. సైన్స్ బుక్స్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. అవి ప్రామాణికమైనవేమీ కాదు. ఇప్పుడు ఈ గ్రంథాలు కూడా ప్రామాణికమైనవేమీ కాదు. ఇవేమి బైబిల్లో లేవు. బట్ మొదటి శతాబ్దం నుంచి వారి సంగతులు లిఖించినటువంటి గ్రంథాలు ఇవన్నీ. కాబట్టి ఇలా గ్రంథాలు తెలియజేసిన సంగతులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధం లేకపోయినా కానీ అన్నీ ఒకేలాంటి కథనాన్ని ప్రస్తావించడం, అవన్నీ కథ రూపంలో ప్రాచుర్యంలో ఉండడం అనేది విశేషం. ఇలాంటిదే ఆర్కియాలజికల్ వారికి దొరికింది. అందులో ఉన్నదే ఈ పిచ్చుకల స్టోరీ. ఆర్కియాలజీ వారికి దొరికినటువంటి ఆ ప్రతి ఇంకా జర్మన్ లైబ్రరీలో పొందుపరచబడి ఉంది. ఇలాంటి రహస్యాలు, తెలియని విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి యేసు జీవితంలో.
యోహాను రాస్తాడు తన గ్రంథంలో చివరి మాటగా, యేసుక్రీస్తు వారి కార్యాలు గనక లిఖించాలంటే భూమి కూడా సరిపోదు అని. అలాంటి అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అలాంటి అద్భుతమైన స్టోరీస్ చాలా ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు తన బాల్యం నుంచే ఉన్నాడు. ఎదిగాడు, ఫలించాడు, కుటుంబానికి లోబడ్డాడు. తన బాల్యాన్ని యవ్వనాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుని కృపలో ఎదిగాడు. తర్వాత 30 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిచర్యలో, తన సువార్తలో, దేవుని రాజ్యభారంలో, దేవుని ప్రణాళిక కోసం పనిచేశాడు. అలాంటి కార్యక్రమాలను యేసుక్రీస్తు జీవితంలో చూస్తాం. అవన్నీ బైబిల్లో మనకు లిఖించబడ్డాయి. సో ఇది యేసుక్రీస్తు వారు బాల్యంలో, చిన్ననాటి వయసులో జరిగిన మిరకిల్స్ అనేవి. ఈ విషయం మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఇతరులకు కూడా ఈ విషయం అంతా షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉన్నా, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఉంది, వాట్సాప్ చేసి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు మీ సహాయాన్ని పంపించాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలను పంపించి మా పరిచర్యకు సహకరించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు బాల్యము గురించి, అతని స్వస్థతల గురించి విన్నారు కదా. ఇవన్నీ కూడా మిగతా వారికి కూడా షేర్ చేయండి. ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమెన్.